మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. రోమాపత్రిక 15వ అధ్యాయము 4వ వచనము. ప్రియ స్నేహితులారా, కెనడా దేశంలో ఉన్న ఒక సేవకుడు ప్రభు దృష్టికి తనను తాను తగ్గించుకొని వినయ భయభక్తులతో దేవునికి ప్రియమైన సేవ చేస్తున్నాడు. ఇతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతోనూ నిండుకున్న వ్యక్తి. ఎల్లప్పుడూ ఎడతెగక పట్టుదలతో ప్రార్థన చేయువాడు. పరిశుద్ధులందరి కొరకు భారంతో విజ్ఞాపన చేయువాడు. ప్రతి విషయంలో దేవుని చిత్తం కనుక్కొని ఆ ప్రకారం నడుచుకునే వ్యక్తి. ప్రభువును స్థిర హృదయంతో హత్తుకున్న దైవజనుడు. ఇతని పరిచర్య ద్వారా అనేక ఆత్మలు రక్షింపబడి ప్రభువును నమ్మకంగా సేవిస్తున్నారు. విశ్వాసులందరి ఎదుట మాదిరికరమైన జీవితం జీవిస్తున్నందున ప్రభువు నామం ఎంతగానో మహిమపరచబడింది. ఆ దైవజనుడు ఒకనాడు ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రభువు ఆయనతో ఊరి పొలిమేరలో ఒంటరిగా నివసిస్తున్న వృద్ధ దంపతులను దర్శించి వారి కొరకు ప్రార్థన చేసి రమ్మన్నాడు. ఆ సమయంలో బయట పెను తుఫాను వలన భారీ వర్షం కురుస్తూ ఉంది. ప్రచండమైన గాలులు వీస్తున్నాయి. ఉరుములు మెరుపులు వలన వాతావరణం బీభత్సంగా ఉంది. అంత దూరం ఈ కొండపాత వర్షంలో ఎలా వెళ్ళాలి? ఆ విషయమే ప్రార్థన చేశాడు. రేపైనా ఎల్లుండైనా వెళ్ళవచ్చా, లేక తుఫాన్ తగ్గిన తర్వాత అయినా వెళ్ళవచ్చా? ప్రభువు వెంటనే వెళ్ళమన్నాడు. ఎలాంటి తడువు చేయొద్దని చెప్పాడు. ప్రభువుకు వెంటనే లోబడాలని నిశ్చయించుకున్నాడు. తన గుర్రం సిద్ధం చేసుకుని బయలుదేరాడు. ఆ కుటీరం చేరుకొని వృద్ధ దంపతులను పలకరించి ధైర్యం చెప్పి వారిని బలపరిచి దేవుని వాక్యం బోధించి వారి కొరకు గొప్ప స్వరంతో ప్రార్థన చేసి వచ్చేశాడు. ఇది జరిగిన కొద్ది కాలానికి దైవ సేవకుడు ఆ పట్టణంలో ఉన్న చెరసాలకు సువార్త పరిచర్య కొరకు వెళ్ళాడు. ఒక ఖైదీ వచ్చి పలకరించాడు. నేను మీకు తెలియదు గాని మీరు నాకు తెలుసు అని అన్నాడు. మీరు ఫలానా దినమున ఫలానా రాత్రి తుఫాన్లో ఫలానా గృహంలోకి వచ్చి ప్రార్థన చేశారు, జ్ఞాపకం ఉందా అని అడిగాడు. అవునని సేవకుడు చెప్పాడు. ఆ సమయంలో అతడు ఆ ఇంటిలోని దంపతులను హత్య చేసి వారి దగ్గరున్న డబ్బు మిగతా విలువైన వస్తువులు ఉతకు అక్కడికి వెళ్ళినట్టు, అదే సేవకుడు ఎవరైనా ఈ వృద్ధ దంపతులకు హాని చేయుటకు చేయి ఎత్తితే ఆ చెయ్యి చచ్చిపోయేటట్టు చేయమని ప్రార్థన చేసినట్టు, ఆయన ఆ మాట పలుకుగానే వెంటనే తన చెయ్యి చచ్చిపడిపోయినట్లు చెప్పి చచ్చిపడిపోయిన తన చేతిని ఆ సేవకుడికి చూపించాడు. తరువాత అతను వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయినట్టు, అయితే తాను చేసిన ఇతర నేరముల వలన శిక్షపడి జైల్లో వచ్చినట్టు చెప్పాడు. సేవకుడు అతనికి కృపాసువార్త చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదే బహుబలము గలదై ఉండును. బైబిల్లో రాయబడిన ఇలాంటిదే మరొక సంఘటన జ్ఞాపకం చేసుకుందాం. ఇశ్రాయేలు రాజైన యరొబాము జనులను యెరూషలేమునకు వెళ్ళనివ్వక 2 బంగారు దూడలను చేయించి ఒకటి బేతేలునందును మరొకటి దానునందును ఉంచి, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి వాటికి బలులర్పించమని జనులకు ఆజ్ఞాపించాడు. మరియు లేవీలు కాని వారిని యాజకులుగా నియమించాడు. తరువాత రాజైన ఉరాబాము నిబంధనకు విరుద్ధంగా ధూపం వేయుటకు బలిపీఠం దగ్గర నిలవబడినప్పుడు దైవజనుడొకడు ఆ బలిపీఠం బద్దలైపోయి దాని మీద ఉన్న బుగ్గి ఒలిగిపోవునని ప్రకటన చేశాడు. రాజైన ఉరాబాము ఆ మాట విని రౌద్రుడై బలిపీఠం మీదనున్న తన చెయ్యి చాపి ఆ దైవజనుని పట్టుకుని బంధింపమని తన సైనికులకు ఆజ్ఞాపించాడు. వెంటనే అతను చాపిన చెయ్యి ఎండిపోయింది. తన చేతికి వెనుకకు తీసుకొనుటకు అతనికి శక్తి లేకపోయింది. చేతిని వెనుకకు మడవలేకపోయాడు. కర్రలాగా నిటారుగా బిగుసుకుపోయింది. రక్తనాళాల్లో రక్త ప్రసరణ ఆగిపోయింది. మాంసం ఎండిపోయి ఎముకలు అంటుకుపోయింది. ఎంత భయంకరమైన దుస్థితి! జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. బేతేలునందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యరొబాముని బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి వానిని పట్టుకోమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయెను. దానిని వెనక తీసుకొనుటకు అతనికి శక్తి లేకపోయినాయి. 1 రాజులు 13వ అధ్యాయం 4వ వచనం. జాగ్రత్త! దైవజనులకు గాని నీతిగా జీవించే దేవుని బిడ్డలకు గాని హాని చేయ తలపెట్టవద్దు. నీవు నిర్దోషిగా తప్పించుకోలేవు. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. పూర్వమందు రాయబడి ఉన్నవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. ప్రార్థన. భూమి ఆకాశం సృజించిన యెహోవానికి స్తుతులు స్తోత్రములు ప్రభువా.
మీరు మాకిచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఎంతో మాకు ఆదరణ కలిగించే గొప్ప వాక్యం ప్రభువా. ఈ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. నీ వాక్యం మాకు వెలుగునిస్తుంది, మాకు ఆదరణనిస్తుంది, మాకు స్వస్థతనిస్తుంది, మాకు మార్గం చూపుతుంది ప్రభువా. నీ తండ్రి, నీ వాక్యాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. మీ వాక్యాన్ని ధ్యానించి పఠించి ఇతరులకు ప్రకటించేవారుగా చేయండి. మీ వాక్యాన్ని ప్రేమించేవారుగా మమ్మల్ని చేయండి. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. వారిని స్వస్థపరచండి, వారికి విడిపించండి, వారికి సహాయం చేయండి. వారి సమస్యలు ఏవైతే ఉన్నావో అవన్నీ మీరే తీర్చండి ప్రభువా. ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారికి ప్రత్యేకమైన మీ విడుదల, సహాయము, వెలుగును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్.